రికార్డింగ్ నెంబర్ 223. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 4th చాప్టర్ 2nd పార్ట్లో 953rd పద్యం దగ్గర నుంచి చదువుకుంటున్నాము. ఇప్పుడు శ్రీహరి ధ్యానము లేని ఇంద్రియ పటుత్వము, బుద్ధి నైపుణ్యము, ప్రాణాయామాది యోగము, దేహమున కన్న వేరైన ఆత్మజ్ఞానము, సన్యాసము పుచ్చుకొనుట, వేదము వల్లె వేయుట, వ్రతములు చేయుట, వైరాగ్యమునభ్యసించుట బొత్తిగా నిష్ప్రయోజనములు. ఇంద్రియములు బలిష్టముగా ఉన్నచో తమ వృత్తులను జీవుని యందు స్థాపించుకొనును. దానితో అతడు ఇంద్రియములకు పెంపుడు కుక్కవలే ఉండును. బుద్ధి బలమున్నను లోక వ్యవహారములకు ముడులు పెట్టుటకు పనికి వచ్చును. ప్రాణాయామాదులభ్యసించినను తాను యోగిని అనుకొనుటకు మాత్రమే పనికి వచ్చును. దేహము వేరు ఆత్మ వేరు అను సత్యము పొడుపు కథ వలె చెప్పుకొనుటకు పనికి వచ్చును. లేదా రైలు బండి ఆలస్యమైనప్పుడు కాలక్షేపమునకు పనికి వచ్చును. సన్యాసము పుచ్చుకొన్నను కాషాయ దండ కమండలువులు తిన్నగా ఉన్నవో లేవో చూచుకొనుటకు పనికి వచ్చును. లేదా ఆశ్రమము రాబడి పెంచుటకు పనికి వచ్చును. వేదము వల్లెవేయుట యాచన వృత్తికి పనికి వచ్చును. వ్రతములు నియమములు లెక్కలకు పనికి వచ్చును. వైరాగ్యము అభ్యసించుట ఆశ్రితులను విడిచి పారిపోవుటకు, అప్పులెగగొట్టి కాశీకి పోవుటకు పనికి వచ్చును. అనగా ఇన్నియు స్వప్రయోజనమునకై వాడుకొనబడును. సర్వేశ్వరుడు ఇందరిలో ఉన్నాడు, అయినను అంటుబడుటలేదు. అందరికి నీ శ్రేయస్సు స్వరూపముననే దర్శనమిచ్చును. ఎవరి సదుపాయమును బట్టి వారు శ్రేయస్సును ఆశింతురు. అయినను తెలియకుండా అంతర్యామినే ఆశించుచున్నారు. అతడు మాత్రము వారెవ్వరినీ చీదరించుకొనుటలేదు. అందరి శ్రేయస్సునకును అతడే పరమావధి. తాము కోరిన చిల్లర శ్రేయస్సులు మెట్లుగా ఏర్పరచి అతడు తన వైపునకే నడిపించును. ఇందరిలోనూ తానే జీవించుచున్నాడు. ఎవ్వరి తాను వారికి ఏర్పరచుచున్నాడు. అందరికిని ప్రియుడుగానే మెలగుచున్నాడు. తనకిష్టము వచ్చిన వానిలో తెలియకున్నను దైవమునే చూచుట జరుగుచున్నది. ఇన్నిటినీ గమనించుకొనుచున్నను ఇన్నిటి యందు అంతర్యామిని పూజించుట పరిపూర్ణమైన మార్గము. ప్రాణమునకదియే నిజమైన సంతుష్టి. ఇంద్రియముల తృప్తికి అదియే నిజమైన అనుభూతి. పెద్ద చెట్టును పెంచదలుచుకొని కొమ్మలకును ఆకులకును పూలకును పిందెలకును వేరువేరుగా నీళ్లు పోసి ఎరువు పెట్టుట మూర్ఖత. చెట్టు మొదటిలో అర్పించినచో మొత్తమునకు అందుచున్నది. అట్లే అంతర్యామి ధ్యానమునందు మన పరివారమందరి ఎడల చూపవలసిన కర్తవ్యములు ఇమిడియే ఉన్నవి. అతని ఆరాధనమే సహజముగా సర్వదేవతల ఆరాధన మగుచున్నది. వర్షాకాలమున సూర్యుని వలన వర్షింపచేయబడిన జలములే మరల గ్రీష్మమున సూర్యుని యందు ఆవిరిగా హరింపబడుచున్నవి. అట్లే వాని నుండి పుట్టిన ఈ చరాచర జగత్తులన్నీయు వానియందే లయమగుచున్నవి. ఆకాశమున అంతలో కారుమేఘములు క్రమ్మును. తిరిగి చూడగా మరల వట్టి ఆకాశమే కనిపించును. అట్లే ఈ శక్తులన్నీయు త్రిగుణములచే పుట్టి ఆక్రమించును. మరల అంతటిలోనే అంతర్యామియందు లయమగుచుండును. కనుక వానినొక్కనినే భజించుచుండు. దేహము ధరించిన వారికి తానను రూపమున దేవుడున్నాడు. నిమిత్త కారణములుగా కూడా అతడే ఉన్నాడు. వీని వలన ఈ పని జరిగినది అనుకొనుట నిమిత్త కారణము. అట్లే వీని వలన ఈ పని పాడైనది అనుకొనుటయు. ఆ ఇద్దరి రూపములతో ఒకడే పని చేయుచున్నాడు. కనుక రెండవ వాడు లేక ప్రకాశించుచున్నాడు. దేహములు ధరించుచు విడుచుచున్నాడు కనుక శాశ్వతముగా ప్రకాశించుచున్నాడు. అతడే ప్రధానము అనబడు మూల ప్రకృతి యందు కూడా అంతర్యామి పురుషుడు. తన తేజస్సుచే గుణ ప్రవాహమును లయమందించుచున్నాడు. కుండలు కూజాలు మున్నగునవి బ్రద్దలైనప్పుడు మట్టియే అసలైన పదార్థమని తెలిసినట్లు గుణములను క్షాళనము చేయుచు తాను అస్తిత్వము పొందుచున్నాడు. కుండ అన్నది ఆకారము,
దానికి పెట్టిన పేరు మాత్రమే కుండ. ఉన్నది మట్టి ఒక్కటే. మనస్సు, బుద్ధి, సుఖపడు కోరిక, ద్వేషము మొదలగు మార్పులు రూపములకున్నవి గాని జీవికి లేవు. బంగారముతో నవ్వుచున్నట్లు ఏడ్చుచున్నట్లు బొమ్మలు చేసినచో నవ్వుట ఏడ్చుట మున్నగు భేదములు బంగారమునకు సంబంధించినవి కావు. అతడు దేహము రూపమునను ఆత్మగాను కూడా ఉన్నాడు కనుక సగుణుడు. భ్రమలను నివారించుకొనుట వలన దర్శనమిచ్చును. అంతేకాదు భ్రమలను దర్శింపజేసి నివారింపచేయుటను కూడా దర్శింపచేయును. అతనికి మొదలు, నడుమ, తుది అను సృష్టి లక్షణములు లేవు. నిత్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు. తెలిసిన వారందరి యందును తెలివిగా ఉన్నాడు గనుక ఆ సమస్తము తెలిసినవాడు. అట్టి నారాయణుని మీరు భేదములేని బుద్ధితో భజింపుడు. జీవరాశుల యందు దయ ఎంత మాత్రము మన యందు కలుగునో అంత మాత్రముగా అతడా జీవరాశుల రూపమున సంతోషపడుచున్నాడు. భూతదయ, ఇంద్రియ నిశ్చలత కల చోట సంతుష్టి ఉండును, అనగా అతడు సంతోషించుచుండును. అట్టి ఈశ్వరుడు హృదయములను ఆశ్రయించి ఉండి సజ్జనులకు కావలసినవి ఇచ్చుచు అట్టివానినే కోరుటకు నిర్మలమైన మనస్సునిచ్చుచున్నాడు. జీవులను వేరువేరుగా నిలుపుట వలన ఆదరించుట, దగ్గరకు చేర్చుకొనుట అను గుణములను సాధ్యపరచి ఆదరించుచు దగ్గరకు చేర్చుకొనుచున్నాడు. తన్ను ఆశ్రయించి స్వతంత్ర బుద్ధిని తనకు సమర్పించిన వారి కోసమై అతడు తన స్వతంత్రతను కోల్పోవుచున్నాడు. పాండిత్యము, సంపద, వంశగౌరవము, సత్కర్మాచరణము అనువాని వలన మదించి సజ్జనులను అవమానపరచువారు చేయు పూజలను అతడు స్వీకరింపడు. అవమానము చెందిన వారు పెడమొగము పెట్టుట, తిరస్కరించుట చేయుదురు కనుక వారి రూపమున అతడు అట్లే ప్రవర్తించుచున్నాడు. ఈ రుచి తెలిసినవాడు ఇంద్రాది దేవతలను వేరుగా పూజింపడు. నిత్య స్వతంత్రుడైన భగవంతుని దీనవత్సలునిగా, సద్గుణ స్వరూపునిగా పూజించుచుండును. మీ వంశమునందు నాయకుడైన చిత్రరథుడు అనబడు ధ్రువుడు పూర్వము సవతి తల్లి చేత మాటపడి బాణము దెబ్బతిన్నంత బాధపడెను. అప్పటికతడు 5 ఏండ్లవాడు. కోపము వచ్చి తపోవనమునకు పోవుచుండగా నేను కనిపించి ఈ రహస్యమునే ఉపదేశించి తిని. అతడు ఈ మార్గముననే పుండరీకాక్షుని ఆరాధించి అనన్యమైన పదవిని పొందెను. మీరును రుద్రుడుపదేశించిన మార్గమున అంతర్యామినే అర్చించి సంసార ఛేదనమునకై సాధన చేయుడు. ఇంద్రియ రూపులై జీవుల సంసార బంధము పోగొట్టుటకై తోడ్పడు. ఇట్లు రాజకుమారులకు సంతోషకరమైన ఉపదేశమును సచ్చరిత్ర రూపమున అనుగ్రహించి నారదుడు చతుర్ముఖ బ్రహ్మ సాన్నిధ్యమునకు పోయెను. ఆ రాజకుమారులు నారదుని నోటి నుండి వెలువడిన శుభస్వరూపమైన నారాయణ స్తుతిని స్వీకరించి తామును స్తుతించుచు అంతర్యామినే ధ్యానించుచు అతని లోకముననే నేటికిని నిత్యస్వరూపులై ఉన్నారు. నేటికిని జీవుల ఇంద్రియముల రూపమున వెలుగుచున్నారు. ఇట్లు వినిపించి మైత్రేయుడు విదురునితో మరల ఇట్లనెను. మహాత్మా, నారద ప్రచేతస సంవాదమును ఉత్తానపాదుని వంశప్రకారమును నీవడిగిన విధమున చెప్పి తిని. నారదుని వలననే ప్రియవ్రతుడు కూడా ఆత్మవిజ్ఞానము పొంది భూమిని పరిపాలించెను. పుత్రులకు రాజ్యమిచ్చెను. ఇచ్చి పరలోకమునకు పోయెను. ఈ మైత్రేయుని పలుకులు విని విదురుడిట్లనెను. మునినాథ, నీ చేత ఆ భక్తవత్సలుడగు విష్ణుని తత్వమును గ్రహించి తిని అని సంతోషించి విదురుడు సర్వసందేహములు తీరినవాడై తన బంధువులను చూచుటకు హస్తినాపురము వైపునకు ప్రయాణము చేసెను. ఇట్లు శుకయోగి పరీక్షిత్తునకు చెప్పిన ఉపాఖ్యానమును భక్తితో వినువానికి ఆయురైశ్వర్యములు, సంపదలు, కీర్తి, సన్మార్గము కలుగును. ఈ విధముగా శుకయోగి ఫలశ్రుతి చెప్పగా పరీక్షిత్తు సంతుష్టి పొందెను అని సూతుడు శౌనకాదులతో చెప్పెను. ఆశ్వాసాంతము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఆనందమును ప్రతిపాదించునట్టి వాక్కుల విలాసము కలిగించువాడా, దివ్యగుణములకు సముద్రము వంటివాడా, సముద్రమే ఒడ్డాణముగా గల భూదేవి భారమును నిర్వహింపగల
సామర్థ్యమును ప్రకటించుచున్న ఆదిశేషుని వంటి కుడి భుజము గలవాడా, పరిపాలకులెట్లు నడుచుకొనవలెనో ఆదర్శమైన వాడా, ఖరుడు దూషణుడు మొదలగు చీకటి ముద్దల వంటి జీవులకు భయంకరమైన సూర్యకిరణముల వంటి వాడా, శివుని విల్లు విరిచి ఆడుకొనినవాడా, భక్తపాలన శ్రీరామ ఆనందమును ప్రతిపాదించునట్టి రాముని వాగ్విలాసము పోతన కవిత్వమందు ప్రకటనమైనది. పలికించెడివాడు రామభద్రుండు గదా. ఖరుడు దూషణుడు అనగా కఠిన ప్రవర్తనము, పరులను దూషించుట అను లక్షణములు. అవి కలవారు చీకటి ముద్దల వలె జీవించుచుందురు. వారి బ్రతుకులకు కూడా వెలుగునిచ్చున్నది రామనామమే. ఇచ్చట దుర్గుణములే శత్రువులు కాని అవి కల వ్యక్తులు కారు. బాణముచ్చే మాయలేడిని చీల్చినవాడా, ఆపదలు అనబడు జీవిత సన్నివేశములతో జీవుల మాయను తొలగించును. ఆనందము దయ ప్రసరించు కటాక్షములు కలవాడా, భక్తుల సముద్రమునకు తరంగమైన వాడా, తరంగము జలములను ఒడ్డునకు చేర్చును. పాప ప్రవర్తనమనబడు చీకటికి సూర్యోదయమైన వాడా, జనకుని పుత్రికకు స్థానమైన వాడా, సముద్రమును భంగింపచేసినవాడా, దేవతల శత్రువులను చీల్చువాడా, సుందర స్త్రీలకు మన్మధుని వంటివాడా, పెద్దలచే స్తుతింపబడిన పరిసర ప్రవర్తనము కలవాడా, అన్ని లోకములకు ఉపకారము చేసినవాడా, సాటిలేని సద్గుణములతో మనోహరమైన జీవితము కలవాడా, నిర్మలానందము కలిగించువాడా, మహాయుద్ధములయందు విహారము చేసి భయంకర రాక్షసులను శిక్షించినవాడా. ఈ దైవస్థుతిని పద్యాలుగా ఎలా వ్రాసారో ఒకసారి చదువుకుందాం. సరసవచో విలాస గుణసాగర సాగర మేఖలా మహీభరణ దురంధర ప్రకట భవ్య భుజా భుజగేంద్ర రాజశేఖర. సరసవచో విలాస గుణసాగర సాగర మేఖలా మహీభరణ దురంధర ప్రకట భవ్య భుజా భుజగేంద్ర రాజశేఖర. ఖరదూషణ ప్రముఖ గాఢతమః పటల ప్రచండ భాస్కర. ఖరదూషణ ప్రముఖ గాఢతమః పటల ప్రచండ భాస్కర. కరకంఠ కార్ముక విఖండన ఖేళన భక్త పాలన. కార్ముక విఖండన ఖేళన భక్త పాలన. భక్త పాలన. శరవిదళిత సారంగా శరవిదళిత సారంగా సరసదయాపాంగ భక్త జలధి తరంగా. శరవిదళిత సారంగా సరసదయాపాంగ భక్త జలధి తరంగా. దురితధ్వాంత పతంగా వరజనక సుతానుషంగ వననిధి భంగా. వరజనక సుతానుషంగ వననిధి భంగా. సురవిమత విదారి సుందరి శంబరారి. సురవిమత విదారి సుందరి శంబరారి. సరస వినుత సూరి సర్వలోకోపకారి. సరస వినుత సూరి సర్వలోకోపకారి.
నిరుపమ గుణహారి నిర్మలానందకారి. నిరుపమ గుణహారి నిర్మలానందకారి. గురు సమర విహారీ ఘోరదైత్య ప్రహారీ. గురు సమర విహారీ ఘోరదైత్య ప్రహారీ. ఇది పోతనామాచ్యుల వారు శ్రీరామచంద్రుడికి చేసుకున్నటువంటి స్తుతి. ఆ శ్రీరామచంద్రుల వారు సీతా సమేతుడై కనపడి రాయమని చెప్పినందువల్లనే పోతనామాచ్యుల వారు భాగవతం రాశారు. ఆయన గద్య రూపంలో చెప్పినది కూడా మనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ గద్యము. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబునందు స్వయంభవ మనూనకు ఆకూతి దేవహూతి ప్రసూతి ప్రియవ్రత ఉత్తానపాదులు జన్మించుటయు, అందు ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చుటయు, ఆ రుచి ప్రజాపతికి ఆకూతి దేవియందు శ్రీ విష్ణుమూర్త్యంశజుడైన యజ్ఞుండును లక్ష్మీ కళాంశజయగు దక్షిణ అను కన్యకయు ఉద్భవించుటయు, మనుపుత్రి అయిన దేవహూతిని కర్దమునకిచ్చుటయు, ప్రసూతిం దక్ష ప్రజాపతికిచ్చుటయు, ప్రసూతి దక్షుల వలనం ప్రజాపరంపరలు కలుగుటయు, మరియు గర్దమ ప్రజాపతి పుత్రికా సముదయంబును క్షత్ర బ్రహ్మర్షులకిచ్చుటయు, కర్దమపుత్రి అయిన కళ వలన మరీచికి కశ్యపుండను పుత్రుండును పూర్ణిమయను కూతురుంబుట్టుటయును, పూర్ణిమ వలన గంగయు విరజుండనడు కుమారుండును జన్మించుటయు, కశ్యప ప్రజాపతి వలన అయిన ప్రజా పరంపరలచే ముల్లోకంబులాపూర్ణంబులగుటయు, అత్రి మహాముని తపంబును అతనికి హరిహర బ్రహ్మలు ప్రత్యక్షంబగుటయు, అనసూయా పాతివ్రత్య మహాత్మ్యంబు వలన అనసూయాపుత్రులకు త్రిమూర్తుల కళాంశజులైన చంద్ర దత్తాత్రేయ దూర్వాసుల జన్మంబును, దక్షాత్మజల జన్మంబును, భృగువు వలన ఖ్యాతి అను అంగనకు శ్రీ మహాలక్ష్మి జన్మించుటయును, భృగుపౌత్రుండైన మార్కండేయ జన్మంబును, ధర్మునకు మూర్తి వలన నరనారాయణులు సంభవించుటయును, సత్రయాగంబునందు దక్షుడు శివుని నిందించుటయును, దక్షాధ్వర ధ్వంసంబును బ్రహ్మచే ప్రార్థితుండై శివుండు దక్షాదులను అనుగ్రహించుటయును, దక్షాధికృత శ్రీహరిస్తవంబును శ్రీహరి ప్రసన్నుండై దక్షుని యజ్ఞంబు సఫలంబుగాననుగ్రహించుటయును, సతీదేవి హిమవంతునకు జనించి హరునకుం ప్రాప్తించుటయును, ఉత్తానపాదుని వృత్తాంతంబును ధ్రువోపాఖ్యానంబును, ధ్రువుండు తండ్రి చేత అవమానితుండై నారదోపదేశంబున మధువనంబున కుంజని తపంబు సేయుటయును, హరిప్రసన్నుండై అతని మనోరథంబులిచ్చుటయును, అతండు మరల పురంబునకు వచ్చుటయు, కుబేరానుచరులైన యక్షులతోడి యుద్ధంబును, ధ్రువుండు యజ్ఞంబులు సేయుచు రాజ్యభోగంబులందనిసి తనయు ఉల్కలుండు వత్సరుండను తన సూతుని పట్టంబుగట్టి హరింజేరుటయు, వత్సరుని పరంపరయు అందు అంగుని సుతుండైన వేణు కళేవరంబున లక్ష్మీనారాయణుల అంశంబున అర్చియు బృధుండును జన్మించుటయు, బృధుండు భూమిగా ధేనువు రీతి అఖిల వస్తువులంబిదుక నియమించి సమస్తలింజేసి ఇంద్రుండు వశవర్తి అయ్యుండ బహుయజ్ఞంబులు చేసిన అతనికి హరి ప్రత్యక్షంబగుటయు, అధ్యాత్మ ప్రబోధంబును ఇంద్రుని వలన భాషండ సంభవంబును, ఇంద్రుని జయించిన విజితాశ్వుని అతని తమ్ములను పృథ్వీపాలనంబునకు నిలిపి పృథుండు అర్చియుం పరమపద ప్రాప్తులగుటయు, వశిష్ఠు శాపంబునకు త్రేతాగ్నులు విజితాశ్వునికి తనయులై జనియించుటయు,
పృథుని పౌత్రుండైన ప్రాచీన బర్హి రాజ్యంబును అతని యజ్ఞంబుల సంఖ్యాకంబులైన నారదుండు మాన్పందలచి పురంజను కథనాధ్యాత్మ ప్రపంచంబుగా తెలుపుటయు ప్రాచీన బర్హిసుతులైన ప్రచేతసులు పదూరకు శ్రీ మహాదేవుండు ప్రత్యక్షంబై హరిస్తవంబు ఉపదేశించుటయు ప్రచేతసుల తపంబునకు మెచ్చి హరి ప్రత్యక్షంబగుటయు వారికి మారిష వలన దక్షుండు పూర్వకాలంబు శివద్వేష ప్రయుక్త శాపంబునన్ పుత్రుండై జనించుటయు ప్రచేతసులు ముక్తికింజనుటయును విదురుండు మైత్రేయుని వీడ్కొని హస్తిపురంబున కరుగుటయు అను కథలు గల చతుర్థ స్కంధము. ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. చతుర్థ స్కంధం సంపూర్ణము. అలాగే భాగవతం 223 నంబర్ కూడా అయిపోయింది.